హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. ప్రస్తుతం మనం చెన్నూరులో ఉన్నటువంటి బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నాము. ప్రస్తుతం చెన్నూరుగా పిలువబడే ఈ ఊరిని పూర్వకాలంలో రమ్యపురి అని పిలిచేవారు. ఈ రమ్యపురిని పరిపాలించేటువంటి సామంతరాజు గారి స్వప్నంలోకి వచ్చి ఆ శ్రీమన్నారాయణుడు స్వయంగా ఈ ఆలయం కట్టించమని ఆదేశించడం జరిగింది. అప్పుడు ఆ రాజు హుటాహుటిన ఒరిస్సాకి వెళ్ళి పూరి జగన్నాథ్ ఆలయంలో ఏ శిల్పి అయితే ఆ విగ్రహాల్ని చెక్కినాడో ఆ శిల్పిని తీసుకొచ్చి ఈ ఆలయంలో కూడా సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారి శిల్పాలను చెక్కడానికి 6 నెలల గడువు అడిగాడంట ఆ శిల్పి. 6 నెలల సమయంలో వేచి ఉండలేక తలుపులు తెరిచేసరికి ఆ శిల్పి మరణించాడని, స్వామివారికి చేతులు లేవు అని, ఇక్కడ మొండి జగన్నాథుడు అని కూడా పిలుస్తారు అని చరిత్ర చెప్తుంది. ఈ ఆలయం గురించి ఈనాడు సండే స్పెషల్ బుక్లో ఒక కథనం అనేది వచ్చింది. అది చూసి మొదటిసారిగా తొలి ఏకాదశి రోజున కుటుంబంతో సహా ఈ ఆలయాన్ని దర్శించుకున్నాను. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో మళ్ళీ రెండవసారి ఈ ఆలయాన్ని దర్శించుకున్నాను. అప్పుడు దీపదారం కూడా ఈ ఆలయంలో ఇవ్వడం అనేది జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను ఈ ఆలయం గురించి. ఇది 3వసారి ఈ ఆలయాన్ని దర్శించుకోవడం. ఈ ఆలయం ఉండే విధానం కానీ, ఈ ఆలయం ఎదురుగా ఉన్నటువంటి రథ చక్రాలు కానీ, ఈ ఆలయంలో పూజ కైంకర్యాలు కానీ మొత్తం పూరి జగన్నాథ్ ఆలయంలో ఎలా ఆచరిస్తారో ఈ ఆలయంలో కూడా అదే విధంగా ఆచరిస్తారు. ఏ ఆలయంలో అయినా కూడా భార్య సమేతంగా దర్శనమిచ్చే ఆ భగవంతుడు ఈ ఆలయంలో తనకు ఎంతో ఇష్టమైన అన్న బలరాముడు, చెల్లి సుభద్రతో ఈ ఆలయంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం కూడా ఎంతో వైభవంగా ఉన్నది. ఈ ఆలయ ప్రాంగణంలో గోశాల కూడా ఉన్నది. అందులో చాలా గోవులు ఉన్నాయి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆవులకి ఆహారం సమర్పించవలసిందిగా కోరుతున్నాను. స్వామివారికి ఎదురుగా హనుమంతుడు, గరుత్మంతుడు దర్శనమిస్తారు. ఆలయం అతి పురాతన కాలం నాటిది. ఈ ఆలయానికి సంబంధించిన దర్వాజాల మట్టుకి కొంచెం చిన్నగా ఉంటాయి. హైట్గా ఉన్నవాళ్ళు కొద్దిగా వంగి లోపలికి ప్రవేశించవలసి ఉంటుంది. ప్రతి ద్వారానికి కూడా స్వామివారి శంకు చక్ర నామాలు దర్శనమిస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి. స్వామి వారి విగ్రహాలు నిలువెత్తు ఆకారంలో ఉన్నప్పటికీ కూడా ఈ దర్వాజాలు చిన్నగా ఉండడంతో కొద్దిగా వంగి చూడాల్సిన పరిస్థితి ఉంది. అసలు ఏం తెలియట్లేదు. ఫోటో ఫోటో ఇప్పుడు బలరాముడు ఎక్కడ, కృష్ణుడు ఇక్కడ? లాస్ట్ బలరాముడు మోడీ రామానుజులు మనవాళ్ళు నమ్మాడు వాళ్ళు ఇక్కడ ఇక్కడ చెప్తా అంటున్నారు. శివన్
స్వామివారి గర్భాలయానికి ముందు అల్వార్ స్వామివారు, ఆంజనేయుల స్వామివారు, గరుత్మంతుడు విగ్రహాలు ఉంటాయి. ఆ తర్వాత గుర్రం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా రాగితో చేయబడ్డ విగ్రహాలు అన్నమాట. ఎక్కడ ఆలయాలు చూసినా కూడా మా మంచిర్యాల వాళ్ళు ఎక్కువ కనబడతా ఉన్నారు. ఆలయం పూజారి గారు పంచాంగం కూడా చూసి చెప్తారు. ఈ పంచాంగం చూపించుకోవడానికి కూడా చాలా దూరం నుండి చాలామంది వస్తూ ఉంటారు. చెన్నూరులో పంతుళ్ళు చాలా బాగా చెప్తారు అని చాలా దూరం నుండి కూడా వచ్చి పంచాంగం చూపించుకుంటూ ఉంటారు. ఈ ఆలయం పూజారి గారు 2 గంటలకు చూస్తాను, అదివారి దాకా వేచి ఉండండి అని భక్తులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. మేము నెక్స్ట్ ఈ చెన్నూరులోని అగస్తేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిపోయినాము. పంచాంగం చూపించుకున్నటువంటి భక్తులందరూ కూడా ఈ ఆలయంలోనే వేచి చూస్తున్నారు. ఈ ఆలయము ఎంట్రన్స్లోనే ఉంటుందండి. ఇది చిన్న పూరి క్షేత్రము. ఆలయ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని. ఒరిస్సాలోని పూరి క్షేత్రానికి జీవితంలో వెళ్తామో లేదో తెలియదు, కానీ ఈ క్షేత్రానికి మాటికి వస్తూనే ఉన్నాము. ఆ స్వామివారు మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కలిగిస్తూనే ఉన్నారు. స్వామివార్లను దర్శించుకున్న మాకు ఎంత సంతోషం కలిగిందో ఈ ఆలయాన్ని దర్శించుకొని మీరు కూడా అంతే సంతోషాన్ని పొందగలరు అని కోరుతున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అందరికీ సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హాయ్ గోమాతలు నమస్తే, కృష్ణయ్య నమస్తే. ఏదో తినడానికనే చూస్తాయి ఫస్ట్, ఇంకేం లేదు. ఏమన్నా తీసుకురావద్దా దానివల్ల?